చెప్పి కోట్ల నడుస్తుందో ఆ 10 మంది స్థానిక సంస్థలు ఖచ్చితంగా కూడా స్థానిక సంస్థల్లో జనం చూపిస్తారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో హరీష్ రావు మీద ఆరోపణలు చేయమని, హరీష్ రావు పైన పాత్ర ఉంది అని చెప్పమని ఆ కేసులో అరెస్ట్ అయినటువంటి నిందితులు చెప్తూ ఉన్నారు. సో పోలీసులు చెప్పమని చెప్పారు, మమ్మల్ని ఫోర్స్ చేశారు అని చెప్పేసి వాళ్ళు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. ఎలా చూస్తున్నారు దీన్ని? ఇప్పుడు ఖచ్చితంగా ఒక నిందితులు చెప్పినంటే పోలీస్ స్టేషన్లో ఉండి దెబ్బలు తినుకుంటా మళ్ళా చెప్పిండ్రు, మళ్ళీ కొడతారు వీళ్ళని చెప్పినంటే మరి అది వాస్తవం ఉంటుంది కదమ్మా. చెప్పమని బలవంతం చేస్తే కదా చెప్పేది. ఇప్పుడు బయటకు వచ్చినాక చెప్తలేడు కదా, వాళ్ళ కస్టడీలో ఉన్నారు కదా, వాళ్ళే కోర్టులో పోయి అఫిడవిట్ చేసిండు అన్నప్పుడు వాస్తవం ఉంటేనే కదా. అంటే ఒక కక్ష సాధింపు, ఒక కక్ష వీళ్ళ మీద కసి కట్టి చేయాలనేది ఒక ఫార్ములా ఈ రేసింగ్ కావచ్చు, తర్వాత అక్కడ లగచర్ల విషయంలో కావచ్చు, తర్వాత ఫ్యామిలీ ఫంక్షన్లో కావచ్చు, అనేక అంశాల్లో ఎట్లైనా ఇరికియాలనేది ఆలోచన చేస్తుంటే జనంకి అర్థమైపోయింది. అది ఎవరు చేసి ఉంటారు అసలు ఫోన్ ట్యాపింగ్? ఇది మొత్తం వాళ్ళ దగ్గర రికార్డు ఉంటుంది కదమ్మా. ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేసిన అనేది గవర్నమెంట్ దగ్గర ఉంటుంది కదా, టోటల్ డాటా ఉంటుంది కదా. వాళ్ళనే బయట పెట్టమని చెప్పండి, వాళ్ళే బయట పెట్టమని చెప్పండి. ఇప్పుడు చేస్తలేరా ఫోన్ ట్యాపింగు? జనరల్గా పోలీస్ డిపార్ట్మెంటు వాళ్ళు చూసుకుంటారు అదంతా. ఇప్పుడు ఈరోజు డిపార్ట్మెంటు ఎవరి ఫోన్లు ట్యాప్ చేస్తలేరా, ఎవరి ఫోన్లు వింటలేరా, ఏం వినకముందే చేస్తుండ్రా? ప్రభుత్వం దానిలో ఒక భాగంగా ఆఫీసర్లు ఏదో చేస్తుండొచ్చు, దాన్ని ఇక వీళ్ళే ఏమన్నారు అనే రీతిలో ఉంటే ఆధారాలతో సహా బయట పెట్టమని చెప్పండి. ప్రభుత్వం మీదే కదా. ఇప్పుడు చెరువుల ఆక్రమణకు గురవుతున్నాయి, వాటికి అడ్డుకట్ట వేయాలని